అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం బెంగళూరులోని దాదాపు 490 సంవత్సరాల చరిత్ర కలిగిన కోట వద్ద ఉన్నాం. ఈ కోట ఎంతో మంది రాజుల చేతులు మారింది, ఎన్నో యుద్ధాలను కూడా చూసింది. అయితే ఇక్కడ కోటను మొదటగా నిర్మించింది కెంపేగౌడ గారు. ఆయన 1537లో బెంగళూరు నగరాన్ని స్థాపించి ఇక్కడ మట్టి కోటను నిర్మించారు. అప్పట్లో కెంపేగౌడ గారు విజయనగర సామ్రాజ్యంలో సామంతరాజుగా ఈ బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆ సమయంలో విజయనగర చక్రవర్తి అయిన అచ్యుతదేవరాయల అనుమతితో కెంపేగౌడ గారు ఇక్కడ కోటను నిర్మించాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ కోట ఎంతో మంది రాజుల చేతులు మారింది. బీజాపూర్ సుల్తాన్, మరాఠాలు, మొఘలులు, మైసూర్ రాజులు, చివరికి బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. మనం ఈ కోట గురించి చెప్పుకోవాలంటే మరో ఇద్దరి పేర్లు చెప్పుకోవాలి. వారే అప్పటి మైసూర్ పాలకులైన హైదర్ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్. హైదర్ అలీ ఇక్కడున్న మట్టి కోటను రాతి కోటగా నిర్మించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ ఈ కోటను మరింత అభివృద్ధి చేశాడు. ఇక్కడ చూడండి, ఈ కోట తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయో. వీటిని టేకు చెక్కతో అయితే తయారు చేశారు. ఇవి ఇప్పటికీ చాలా దూరంగా ఉన్నాయి. ఈ కోట కేఆర్ మార్కెట్ సమీపంలోనే ఉంటుంది. మనం ఈ కోట లోపలికి రావాలంటే ఎటువంటి ఎంట్రీ ఫీజు కట్టనవసరం లేదు. మనం ఫ్రీగా లోపలికి రావచ్చు. ఈ కోట గోడలను చూడండి, మొత్తం రాతితోనే నిర్మించారు. స్థానిక కథనం ప్రకారం కెంపేగౌడ గారు ఇక్కడ మట్టి కోటను నిర్మించే సమయంలో కోట యొక్క దక్షిణ ద్వారం పదే పదే కూలిపోతూ ఉండేది. అయితే కోట సురక్షితంగా నిలబడాలంటే ఒక వ్యక్తిని బలివ్వాలని జ్యోతిష్యులు కెంపేగౌడ గారికి సూచించారు. కానీ కెంపేగౌడ గారు ఎందుకు ఒప్పుకోలేదు. ఈ సమస్యను తెలుసుకున్న కెంపేగౌడ గారి కోడలైన లక్ష్మమ్మ తన మామగారి ఆశయం నెరవేరడం కోసం అర్ధరాత్రి కోట ద్వారం వద్దకు వచ్చి కత్తితో తన తలని నరుక్కుని ఆత్మత్యాగం చేసింది. ఆ తర్వాత కోట ద్వారం సురక్షితంగా నిలిచింది. తన కోడలి నిస్వార్థ త్యాగానికి చెలించిపోయిన కెంపేగౌడ గారు ఆమె జ్ఞాపకార్థం కోరమంగళలో మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించాడు. అప్పట్లో తప్పు చేసిన ఖైదీలను టిప్పు సుల్తాన్ ఈ జైలులో అయితే పెట్టేవారు. ప్రస్తుతం ఈ జైలుకి లాక్ అయితే వేశారు. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ద్వారానికి తలుపులు లేవు. ఇక్కడ కోట గోడపై మనిషి సింహంతో పోరాడుతున్న దృశ్యాన్ని చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ చూడండి, ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ పార్క్ ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కోట కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. విజయనగర సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత 1638లో బీజాపూర్ సుల్తాన్ బెంగళూరుపై దాడి చేసి కెంపేగౌడ వారసుల నుంచి ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత బీజాపూర్ సుల్తాన్ ఈ కోటను ఛత్రపతి శివాజీ గారి తండ్రి అయిన షహాజీ భోన్స్లేకు జాగీరుగా ఇచ్చాడు. అలా ఈ కోట మరాఠాల చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 1687వ సంవత్సరంలో మొఘలులు ఈ కోటపై దాడి చేసి మరాఠాల నుంచి స్వాధీనం చేసుకుని అప్పటి మైసూర్ పాలకుడైన చిక్కదేవరాజ ఒడియార్కు 3 లక్షల పగోడాలకు విక్రయించారు. చిక్కదేవరాజ ఒడియార్ ఈ కోటకు మరమ్మతులు చేయించి అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత హైదర్ అలీ మైసూర్ పాలకుడైన తర్వాత ఈ కోటను రాతి కోటగా నిర్మించాడు. ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ కూడా ఈ కోటను ఎంతగానో అభివృద్ధి చేశాడు. అయితే 1791లో 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో భాగంగా బ్రిటిష్ సైన్యం ఈ కోటపై దాడి చేసి కోట గోడలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. చివరకు టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఓడించి బ్రిటిష్ సైన్యం ఈ కోటను ఆక్రమించుకున్నారు. అలా ఈ కోట చివరికి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకా కొన్ని గదులున్నాయి. వీటిని ఆయుధాలను అలాగే మందుగుండు సామాగ్రిని దాచిపెట్టడానికి ఉపయోగించి ఉండవచ్చు. ఇక్కడ గోడపై వివిధ రకాల బొమ్మలను చెక్కారు, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కేఆర్ మార్కెట్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ కోటను కూడా చూడండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.